ఇంత ప్రో పాకిస్తాన్ ప్రెసిడెంట్ కూడా అమెరికాలో గత కొన్ని దశాబ్దాలుగా లేరు. ఆపరేషన్ సింధూర్ టైంలో ఉన్నట్టే ఉంటదనే గ్యారంటీ లేదు అనేది కెనెత్ జస్టర్ గారి మాట. పాకిస్తాన్ ఖచ్చితంగా అమెరికా మా వెనకాతలు ఉండి అనే ఒక ధైర్యంతో భారతదేశాన్ని ఇన్స్టిగేట్ చేద్దామని చూస్తుంది. దీన్ని ఖచ్చితంగా భారతదేశం మైండ్ లో పెట్టుకుంటది. దానికి వేరే ఆప్షన్ లేదు. ఇండియా మస్ట్ రైజ్ యాజ్ అ సివిలైజేషన్ పవర్. మొన్న ఆపరేషన్ సింధూర్ ని మన ఎగ్జాంపుల్ గా మనం తీసుకుందాం. మనం వాళ్ళ మీద దాడి చేశాం. బట్ యుద్ధం అంటే ఇక్కడ ఒక్క దగ్గరే గెలవడం కాదు. ఇన్ మోడర్న్ టైం నెరేటివ్ గా కూడా మనం గెలవగలగాలి. మన పాయింట్ ముందు పెట్టగలగాలి. గ్లోబల్ డయాస్పోరా ఉంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ కొంచెం భారతదేశం వెనకబడింది లాస్ట్ ఇయర్. కానీ ఒకవేళ మన సివిలైజేషన్ పవర్ కింద మనం ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఈ నెరేటివ్ ఏదైతే ఉందో దీన్ని ఇంకా ముందుకు పుష్ చేయడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ఇప్పుడు అమెరికా అనేది ఇట్స్ సూపర్ పవర్. డబ్బు, పేరు, పలుకుబడి, మిలిటరీ, అమ్యునేషన్ అన్ని ఉన్నాయి అమెరికా. వి కాంట్ కాల్ అమెరికా సివిలైజేషన్ పవర్. గట్టిగా మాడితే 250 సంవత్సరాల చరిత్ర అమెరికా. దాని ముందు అందరూ వలస వచ్చిన వాళ్ళు. బట్ దేర్ ఆర్ ఫ్యూ కంట్రీస్. అలాంటి పవర్ గా ఇండియా లేస్తే ఇండియా మీదకి ఏదైనా కంట్రీ దాడి చేయాలంటే 1-10 సార్లు ఆలోచిస్తుంది. ఎందుకంటే ఇండియా మీద దాడి జరిగితే ఇండియాలో ఉండే సివిలైజేషన్ మీద దాడి జరిగినట్టే. కొన్ని వేల సంవత్సరాలుగా ఎవరైతే భారతదేశంలో ఉంటున్నారో అందరి మీద దాడులు జరుగుతున్నట్టే. సో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తోడుగా ఉంటది. మనకి మోర్ నెరేటివ్ పవర్ ఉంటది. ఇది ఆయన మాటల్లోనే అంతరార్థం. అందుకని దిస్ ఇస్ ద టైం ఇండియా చాలా కేర్ఫుల్ గా ఉండాలని చెప్పి ఎక్స్ అమెరికన్ ఎన్వాయ్ చెప్తున్నాడు. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకో. డన్.